హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ప్రెజెంట్లో చాలామంది అసలు ఇంటర్వ్యూస్ అంటే చాలా భయపడుతున్నాం. ఈవెన్ దో మనము టెస్ట్ రాసినా కూడా, అంటే లైక్ ఏదైనా అమెజాన్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చినా కూడా మనము దాన్ని లైక్ కంప్లీట్ చేసేసి హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాల్సి వస్తే కనుక అక్కడ చాలా కొంచెం టెన్షన్ పడిపోతున్నాం. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ అలాగే అక్కడ అసలు లైక్ లైవ్గా రియల్ టైమ్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు. కాబట్టి లైక్ ఒక చిన్న టెన్షన్ అయితే మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా లైక్ అవుట్ ఆఫ్ సిలబస్ జనరల్గా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం కానివ్వండి, టెక్నికల్ బేస్డ్ క్వశ్చన్స్ రానివ్వడం కానివ్వండి, ఎలా అడుగుతారో, అసలు వాళ్ళ మూడ్ ఏంటో, అసలు ఎలా ఉంటుందో, మన పొజిషన్, మన డొమైన్ ఏంటి అండ్ మన ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటి బేస్ చేసుకుని అడుగుతారు. కాబట్టి లైక్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినా కూడా నెక్స్ట్ దాంట్లో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలీదు కదా. సో ఇలాంటి వాళ్ళకి హ్యాపీగా మన ఏఐ టూల్స్తోనే లైక్ ఒక మాక్ ఇంటర్వ్యూస్ టైప్ అసలు రియల్ టైమ్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళడానికి నేనైతే ఒక ఏఐ టూల్ తీసుకొచ్చానమాట. సో దాని పేరే ఇంటర్వ్యూ ఏఐ అన్నమాట. సో ఇది ఒక ఏఐ టూల్ అండి. జస్ట్ దీంట్లో మీరు కనుక లైక్ మీ డొమైన్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటి అనేది ఎంటర్ చేస్తే చాలు. లైక్ దాన్ని బట్టి క్వశ్చన్స్ ఎలా అడగాలి అండ్ ఆల్ రౌండ్ టఫ్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్, సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు డైలీ ఒక 10 minutes 20 minutes కూర్చున్నా అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది ఏఐ రియల్ టైంలో అనేసి మీకు ఒక అర్థమైపోతుంది అనమాట. ఈవెన్ దో ఇక్కడ టఫ్ క్వశ్చన్స్ రానివ్వండి, మీరు వెళ్ళినప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీకు ప్రాఫిటే. ఎందుకంటే మీరు ఇంతగా లైక్ ఒక టఫ్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయిపోయి ఇక్కడ సింపుల్ మొత్తం ఓవరాల్ ఆల్ రౌండ్లో అడుగుతారు. కాబట్టి అంటే ఎటువైపు నుంచి ఏ క్వశ్చన్ అడగొచ్చు అలా బేస్డ్గా మనకి ఇక్కడ ఈ ఏఐ టూల్ అనేది మన క్వశ్చన్ అనేది రైజ్ చేస్తుంది. కాబట్టి మనము చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయి వెళ్తాం. కాబట్టి అక్కడ ఇంకా లైక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లాగా, లేకపోతే ఏం క్వశ్చన్స్ అడిగినా కూడా మనము ఇలా ఒక కాన్ఫిడెన్స్, ఒక స్ట్రాంగ్నెస్తో ఆన్సర్ చేసేలాగైతే మనం రెడీ అయిపోతాం అన్నమాట. సో ఒకవేళ కనుక మీరు హెచ్ఆర్స్ని ఇంప్రెస్ చేయాలి మీ ఇంటర్వ్యూతో, ఇలా వెళ్ళిన వెంటనే మీరు మీ ఇంటర్వ్యూ చూసేసి దిస్ ఇస్ ద పర్సన్ అనుకోవాలి అనుకుంటే మీరైతే ఈ ఏఐ టూల్ అయితే యూజ్ చేయండి, ఇంటర్వ్యూ ఏఐ అన్నమాట. సో బేసికల్గా మీరు ఒకవేళ లైక్ నాన్ ఐటీ అయినా ఐటీ అయినా మీరు ఎలాంటి లైక్ డొమైన్స్లో మీరైతే జాబ్స్ కోసం సర్చింగ్ చేస్తూ ఉన్నా కూడా ఈ ఏఐ టూల్ వర్క్ అవుతుందన్నమాట. అండ్ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, లైక్ ఇంటర్వ్యూ అనగానే మనకి లైక్ వాయిస్ ప్రాసెస్లో అంటే మాట్లాడడంలో ఉంటుంది కదా. ఈ ఏఐ టూల్ ఎలా అంటే దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. అది క్వశ్చన్ చేస్తే మనము వాయిస్తో లైక్ ఆన్సర్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్తో కూడా ఇవ్వచ్చు. దానికి కూడా ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట. అంటే లైక్ అది కూడా మిమ్మల్ని వాయిస్లో అడగాలి, టెక్స్ట్లో అడగాల, లేకపోతే మీరు వాయిస్లో చెప్పాలా, టెక్స్ట్లో చెప్పాలా అనేది కూడా ఒక లైక్ మనకైతే ఫీచర్ ఉంటుంది. కాబట్టి మీరైతే వాయిస్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే సడన్గా ఒకటి అడిగినప్పుడు ఈవెన్ దో అది దాన్ని మనిషిలాగా ట్రీట్ చేసి లైక్ మీరు పక్కన ఎవరున్నా లేకున్నా ఒక స్ట్రాంగ్నెస్తో దానికి లైక్ జెన్యూన్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఏమైనా మిస్టేక్ చెప్పినా కూడా, లేకపోతే మీరు అంత అప్రోప్రియేట్గా చెప్పకపోయినా కూడా ఈ ఏఐ టూల్ అయితే లైక్ మీకు సజెషన్స్ ఇవ్వడం, టిప్స్ ఇవ్వడం అవన్నీ కూడా చేస్తుంది అనమాట. సో మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా, ఈవెన్ దో మీరు ఒక ఫ్రెషర్ అయినా కూడా లైక్ ఈ ఇంటర్వ్యూస్కి చాలా స్ట్రాంగ్నెస్తో అటెండ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు మీరు ఈ ఏఐ టూల్ని యూజ్ చేయబోతున్నారా, చేశారా? కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా లైక్ అసలు కొన్ని వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో అయితే నేనైతే క్లియర్ అప్ చేసేస్తాను. అండ్ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసిందండి. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో. సో దీంట్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి మనకి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటుంది, అండ్ ఇలా చెప్పుకుంటే చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫర్దర్గా మీరు అసలు సిలబస్ ఏంటి తెలుసుకోవాలి అన్నా కూడా, అండ్ అలాగే
ఫీ డీటెయిల్స్ 1999 మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అనేసి చెప్తున్నాను కదా. సో ఈఎంఐ ఆప్షన్ అసలు ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, అండ్ అలాగే మెయిన్గా ఒక ఫ్రీ క్లాస్ అంటే ఒక ఫ్రీ డెమో చూడాలి అనుకున్నా కూడా జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే లైక్ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అయితే అయిపోండి. మీకు ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది అండ్ అలాగే మీరు ఎలాంటి స్ట్రెస్ లేకుండా సింపుల్గా ఎన్రోల్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. So thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.